ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మనము ధన్యతల గురించి మాట్లాడుతూ వస్తున్నాము. ఈరోజు మరొక ధన్యత గురించి నిన్న మాట్లాడుకున్నాము. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని మాట్లాడుకున్నాము. ఈ దినము 6వ మాటగా హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట ప్రభు మాట్లాడిన మాటలలో ఒకటి. యేసు ప్రబోధించిన ధన్యతలలో ఇది 6వది. దేవుణ్ణి చూడాలి అంటే శుద్ధాత్మ కలిగి ఉండాలి. శుద్ధ హృదయులు అంటే ఇప్పుడు ఈ లోకములో పాపము లేని వారు అని కాదు. అలా అయితే భూమి మీద ఉన్న వారెవ్వరూ కూడా ఎన్నడూ దేవుణ్ణి చూడరు. శుద్ధ హృదయం గలవారు అంటే పాపక్షమాపణ పొందినవారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే రక్షించబడిన వారు అని అర్థము. అపరాధములను క్షమించమని ప్రార్థన చెయ్యాలని యేసుక్రీస్తు మనకు నేర్పించారు. ఈ యొక్క హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. దీని మూల భాష అయిన గ్రీకులో ఈ పదానికి 3 భావాలు ఉన్నాయి. ఒకటి పరిశుభ్రత, రెండోది కళ్ళములో పొట్టు నుండి విత్తనాలను శుభ్రపరిచి వేరు చేయుట అని అర్థం. మూడోది కల్తీ లేని మంచి పాలు మరియు నూనెను గూర్చి కూడా చెప్పబడింది. శుద్ధాత్మ గలవారు అంటే పరిశుద్ధంగా పొట్టులేని శ్రేష్టమైన విత్తనాల వలె, కల్తీ లేని అంటే నీళ్లు కలవని నిర్మలమైన పాల వలె మన హృదయాలు ఉండే అట్టి హృదయాలతో దేవుణ్ణి చూడడం సాధ్యమవుతుంది. స్వచ్ఛత, పరిపూర్ణ యథార్థతమైన హృదయాలతో దేవుణ్ణి మనం చూడగలిగిన వారం అవుతాం. పర్షియా దేశంలో చక్రవర్తికి అతి సన్నిహితులైన వారు సలహాదారులు 7 ఉండేవారు. కూర్చుండి రాజు ముఖమును చూస్తూ ఉండేవారు. మహారాణి సహితము కూడా రాజు సమ్మతి లేకుండా ఆయన ముఖ దర్శనము చేయడానికి వీలు లేదు. ఒకవేళ తెగించి రాజు సముఖమునకు వెళ్ళింది అనుకోండి, చక్రవర్తి మీద ఆధారపడి ఉంటుంది. రాజు సమ్మతిస్తే వారు బ్రతుకుతారు, లేని ఎడల మరణశిక్ష విధిస్తారు. ఈ లోక చక్రవర్తి దర్శనము అంత దుర్లభమైతే పరలోక భూలోక భూమి ఆకాశం సమస్త సృష్టిని సృష్టించిన దేవుని చూచుటకు ఎంత హృదయ శుద్ధి కావాలి ఒకసారి ఆలోచించారా? శుద్ధాత్మ దేవుని ముఖ దర్శనకు దోహదపడుతుంది. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో ఉన్న చక్రవర్తిని చూడడానికే అంత సిద్ధపాటు అవసరమైతే మరి దేవుని ముఖదర్శనం చూడడానికి ఎంత సిద్ధపాటు కావాలి? కనుక దేవుని చూచేవారు హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు అని ఈ భాగంలో చూసాం. కనుక ఎలా ఉండాలి మన హృదయము అంటే పరిశుభ్రంగా ఉండాలి, కల్తీ లేనటువంటి హృదయంగా ఉండాలి, నీరు కలవనటువంటి పాలులాగా ఉండాలి. అప్పుడు ఆయన తన భక్తులకి దర్శనము అనుగ్రహిస్తారు. కనుక ఉదయకాలమందు మనమందరము కూడా హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉందాం, దేవుణ్ణి చూచేవారుగా ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు 6వ ధన్యత గురించి మీరు మాతో మాట్లాడారు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. హృదయ శుద్ధి అని అంటే హృదయం ఉన్న పరిశుభ్రత, రెండోది పాపము లేని జీవితము, కళంకము లేని జీవితము, నీళ్లు లేని పాలు లాంటిది, స్పష్టమైన స్వచ్ఛమైన నూనె లాంటిది. అలాగున మీ హృదయం ఉండాలి, ఎందుకంటే ఆయన ముఖ దర్శనం చేయాలి కదా అని మీరు మాతో మాట్లాడారు. మీ ముఖ దర్శనం చేసే హృదయాలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాలమందు ఈ మాటలు విన్న ప్రతి బిడను కూడా పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కుటుంబంలో ఏ విధమైన అవసరత ఉన్నదో సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, మానవులని నిర్మించిన దేవుడు గనక, కుటుంబాలను కట్టిన దేవుడు గనక, ఆ వ్యక్తి అవసరం ఏంటో, కుటుంబ అవసరత ఏమిటో, సమాజమునకు ఏ సమయంలో ఏది కావాలో అన్నీ నాయన కలగజేసే దేవుడు మీరే, సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు మీరే. అందును బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. సర్వజీవులు మీ వైపు చూస్తూ ఉన్నాయి. మీరు తగిన కాలమందు మీ గుప్పిళ్ళు విప్పి వాటిని పోషిస్తున్నారు కనుక ఏ గృహములో ప్రభువా, ఏ కుటుంబానికి ఏది అవసరతగా ఉన్నదో, అది ఆధ్యాత్మికమైన అవసరత కావచ్చు, లేక ఆరోగ్యం అనే అవసరతతో వారు ఉన్నారు, లేక కుటుంబంలో ఆర్థికపరమైన అవసరతలతో ఉన్నారు, బిడ్డల వివాహాల విషయము అవసరతలో ఉన్నారు, అలాగే అనేకమైన అవసరతలతో ఉన్నారు. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న ప్రతి బిడ్డకి కూడా మీరు కృప చూపించి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ బహుగా దీవిస్తూ, బహుగా ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.